అత్రి మహాముని ఇలా చెప్పసాగాడు. అగస్త్య, కార్తీక శుక్ల ద్వాదశిని హరిబోధిని అంటారు. ఆ పుణ్యతిథి నాడు చేసే వ్రతాచరణ సర్వతీర్థాల్లో స్నానం చేసినంత, సర్వయజ్ఞాలు ఆచరించినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ ప్రత్యేక దినాల కంటే, ఏకాదశి కంటే 100 రెట్లు మహిమాన్వితమైంది అయిన ఈ ద్వాదశినాడు చేసే పాపంగాని పుణ్యంగాని 1,000,000 రెట్లుగా పరిణమిస్తుంది. అంటే ద్వాదశినాడు ఒకరికి అన్నదానం చేసినా 1,000,000 మందికి అన్నదానం చేసినట్లు, ఒక్క మెతుకు దొంగిలించినా 1,000,000 మెతుకులు దొంగిలించినట్లు అవుతుంది. ఒకవేళ ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు తక్కువగా ఉంటే, ఆ స్వల్ప సమయాన్ని పారణకు ఉపయోగించాలే తప్ప ద్వాదశి దాటిన తర్వాత పారణం పనికిరాదు. పుణ్యాన్ని కోరేవారు ఎవరైనా సరే ఈ నియమాన్ని ఉల్లంఘించినా, ద్వాదశి పారణను మాత్రం వదలకూడదు. ఏకాదశి తిథినాడు ఉపవాసం ఉండి, మర్నాడు ద్వాదశి తిథి దాటిపోకుండా పారణ చేయాలి. తద్వారా కలిగే శ్రేయస్సు అనంతం. ఇందుకు అంబరీషుని కథే ఉదాహరణ. అంబరీషోపాఖ్యానం. ద్వాదశి వ్రతాచరణ తత్పరుడు, పరమ భాగవతోత్తముడు అయిన అంబరీషుడనే మహారాజు ఓ కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవసించి, మర్నాడు ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్న కారణంగా తిథి దాటకుండానే పారణ చేయాలనుకున్నాడు. అదే సమయానికి దూర్వాస మహర్షి వచ్చి, ఆనాటి ఆతిథ్యంలో తనకూడా భోజనం పెట్టమని కోరాడు. అంబరీషుడు ఆయన్ను ద్వాదశి పారణకు ఆహ్వానించాడు. తక్షణమే దూర్వాసుడు స్నాన అనుష్ఠానార్థం నదికి వెళ్లాడు. అలా వెళ్లిన ఋషి ఎంతసేపటికి మళ్లీ రాకపోవడంతో అంబరీషుడు ఆతృత చెందాడు. ఆ రోజున ద్వాదశి ఘడియలు స్వల్పంగా ఉన్నాయి. కాలం అతిక్రమించకుండా పారణ చేయాల్సి ఉంది. అతిథి వచ్చేవరకు ఆగడం గృహస్థ ధర్మం. దానిని వదలలేడు. ద్వాదశి దాటకుండా పారణ చేయడం వ్రత ధర్మం. దీనిని వదులుకోలేడు. హరిభక్తి పరిత్యాగో ద్వాదశీ త్యాగాతో భవేత్ యతోనుపోషితో భూయాత్ కృత్వాసమ్యగుపోషణం. పూర్వం ద్వాదశ సంఖ్యాకే పురుషో హరివాసరే పాపముల్లంఘనే పాపాత్ నైవేద్యం మనీషిణ. ద్వాదశీ వ్రతాన్ని ఉల్లంఘించిన వారు విష్ణు భక్తిని విస్మరించిన వారవుతారు. ఏకాదశి నాడు ఉపవాసం చేయకపోతే ఎంత పాపం కలుగుతుందో, ద్వాదశినాడు పారణ చేయకపోతే అంతకు రెట్టింపు పాపం కలుగుతుంది. అంతేకాదు, ఒక్క ద్వాదశి పారణ అతిక్రమణ వల్ల ఆనాటి వ్రతఫలంతో బాటు అంతకు పూర్వం చేసిన 12 ద్వాదశి పారణల మహాపుణ్యం కూడా హరించుకుపోతుంది. జన్మజన్మాంతర పుణ్యబలం క్షీణిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ద్వాదశ్యతిక్రమణ వల్ల విష్ణు విరోధ భీతి ఏర్పడుతుంది. అందువల్లే ప్రాణావసానం అయినా సరే ద్వాదశి పారణ చేయడమే కర్తవ్యం. తద్వారా సంక్రమించే బ్రాహ్మణ శాపం వల్ల కల్పాంత దుఃఖమే కలుగుతుంది. దూర్వాసుని ఆగమనం తర్వాత కన్నా ద్వాదశి ఘడియలు వెళ్లకముందే పారణ చేసి హరిభక్తిని నిలుపుకున్నట్లయితే కలగబోయే కష్టాలను ఆ కమలనాభుడే కడతేరుస్తాడు. ఇలా తన మనసులో ఒక నిర్ణయానికి వచ్చికూడా ధర్మవర్తనుడైన ఆ అంబరీషుడు ద్వాదశి పారణార్థం తనను పరివేష్టించి ఉన్న వేదవిధులకు తన ధర్మ సందేహాన్ని తెలియజేశాడు. అంబరీషుని మనోవ్యత, అంబరీషుని సమస్యను విన్న వేదస్వరూపులైన ఆ విప్రులు క్షణాల్లో శృతి, స్మృతి, శాస్త్ర, పురాణాదులన్నీ మననం చేసుకుని, మహారాజా, సర్వేశ్వరుడైన ఆ భగవంతుడు సమస్త జీవుయందు జఠరాగ్ని రూపంలో ప్రక్షిప్తమై ఉంటున్నాడు. ఆ జఠరాగ్ని ప్రాణవాయువు చేత ప్రజ్వలింపచేయడం వల్లే జీవులకు ఆకలి కలుగుతోంది. దాన్నే క్షుత్పిపాస బాధ కనుక యుక్తాహారం చేత ఆ అగ్నిని పూజించి శాంతింపచేయడమే జీవలక్షణం. జీవులు తీసుకునే భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య రూపమైన అన్నాదులు వారిలోని అగ్ని భిజిస్తుంది. జీవులు అందరిలోనూ ఉన్న జఠరాగ్ని జగన్నాథ స్వరూపం. తన ఇంటికి వచ్చిన వ్యక్తి శూద్రుడైనా, చండాలుడైనా ఆ అతిథిని వదిలి గృహస్థు భోజనం చేయకూడదు. ఒకవేళ బ్రాహ్మణుడే అతిథిగా వస్తే అతన్ని వదిలి భోజనం చేస్తే అంతకంటే నీచమైన పని ఇంకొకటి లేదు. రాజా, ఇలాంటి అవమానం చేయడం వలన ఆయుష్షు, ఐశ్వర్యం, కీర్తి, ధర్మం నశిస్తాయి. మనస్సంకల్పాలు తిరోగమిస్తాయి. బ్రాహ్మణుడు సర్వదేవతా స్వరూపుడు కనుక బ్రాహ్మణుని అవమానించడం సర్వదేవతలను అవమానించడంతో సమానమవుతుంది. జాతిమాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతాతుల్యుడై ఉండగా కేవలం జన్మ వల్లనేగాక జ్ఞానం వల్ల, తపోమహిమ వల్ల శుద్ధరుద్ర స్వరూపుడిగా కీర్తింపబడే దూర్వాసుని వంటి ఋషిని భోజనానికి పిలిచి ఆయన కంటే ముందే పారణ చేయడం ధర్మమని చెప్పడం సాధ్యం కాదు.
కోపిష్టి అయిన ఆ ఋషి శపిస్తాడు అనే భయాన్ని పక్కకు నెట్టి చూసిన మరో శ్లోకాన్ని అనుసరించి బ్రాహ్మణ అతిథి కంటే ముందుగా భుజించడం మంచిది కాదు. ధరణినాథ, ద్వాదశి పాలన పరిత్యాగం వల్ల తత్పూర్వదినమైన ఏకాదశి ఉపవాసానికి భంగం కలుగుతుంది. ఆ ఏకాదశి వ్రత భంగానికి ప్రాయశ్చిత్తం అనేది లేదు. విప్ర పరాభవానికి విరుగుడు లేడు. రెండూ సమతూకంలోనే ఉన్నాయి. విప్రుల ధర్మబోధ. అంబరీషా, పూర్వజన్మ కర్మానుసారం నీకు ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దూర్వాసుడు వచ్చేవరకు ఆగాలో అక్కర్లేదో ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో నిశ్చయించి చెప్పడానికి మేము అశక్తులమైపోతున్నాం. కనుక ఆత్మబుద్ధి సుఖంచేవ అనే సూత్రాన్ని అనుసరించి భారం భగవంతుని మీద పెట్టి నీ బుద్ధికి తోచినట్లు నడుచుకో అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే కష్టంగా భావిస్తున్నాను అనగానే పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రం రివ్వున దూర్వాసుని వైపు కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలోంచి జడమైన విష్ణుచక్రం దివ్యకాంతి ప్రభాశోభితమై తన వంకగా కదిలిరావడాన్ని చూడగానే దూర్వాసుడు తుళ్లిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం ఆటగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడై దూర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షుల్ని, ఇంద్రాది అష్టదిక్పాలకులని, చివరికి మహాశివుని, బ్రహ్మదేవుని కూడా శరణు వేడాడు. కాని అతని వెనుకే విహవల మహాగ్ని జ్వాలాయుతంగా వస్తున్న విష్ణుచక్రాన్ని చూసి ఎవరికి వారే తప్పుకున్నారే తప్ప విడిచి తెగించి ఎవరూ అభయాన్ని ఇవ్వలేదు. ఇలా ప్రాణభీతుడైన దూర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చివరగా చక్రపాణి అయిన విష్ణులోకం చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని, వేడిని కలిగిన నీ సుదర్శన చక్రం నన్ను చంపడానికి వస్తోంది. బ్రాహ్మణ పాదముద్ర సుశోభిడివైన నువ్వే నన్ను ఈ ఆపద నుండి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ విష్ణువునే శరణు కోరాడు. విష్ణువు విలాసంగా నవ్వి, దూర్వాసా, ప్రపంచానికి నేను దైవాన్ని అయినా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవస్వరూపాలు. కాని నువ్వు సద్బ్రాహ్మణుడవు, రుద్రాంశ సంభూతుడవు అయ్యుండి అంబరీషుని అకారణంగా శపించావు. పాలనకు వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్లిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్నవాడివి నీకోసం ఎదురుచూడకుండా ద్వాదశి గడియలు గతించిపోకుండా పాలన చేయడానికి అనుమతి అయినా ఇవ్వలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లను తీసుకున్నాడే గాని ఆకలితోనో నిన్ను అవమానించాలనో కాదు. అనాహారేపి యచ్చస్త్రం శుద్ధ్యర్థం వర్ణినాం సదా, నిషిద్ధాహారులకు కూడా జలపానం దోషం కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నువ్వు శపించాల్సి వచ్చింది. ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడేగాని కోపగించుకోలేదు గదా. అయినా సరే ముముక్షువైన అతన్ని నువ్వు 10 దుర్భర జన్మలను పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని ఈ నిమిషంలో తిప్పివేయగలను. కాని బ్రాహ్మణవాక్యం వట్టిపోయిందనే లోకాపవాదం నీకు కలగకుండా ఉండటం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపాన్ని సవినయంగా స్వీకరించిన వాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్ణామి అంది నేనేగాని ఆ అంబరీషుడు కాదు. అతనికి నీవిచ్చిన శాపం సంగతే తెలీదు. ఋషిప్రభూ, నీ శాపం ప్రకారంగానే ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుని సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవులు క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు గాను కూర్మావతారుని అవుతాను. భూమిని ఉద్ధరించేందుకు, హిరణ్యాక్షుని సంహరించేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుని సంహరించడం కోసం నరసింహావతారం ఎత్తుతాను. సర్వదేవతా సంరక్షణ కోసం ధర్మబాలుడైనా కూడా దానవుడైన బలిని శిక్షించేందుకు వామనుడినవుతాను. త్రేతాయుగంలో జమదగ్నికి కుమారునిగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడినే దుర్మార్గులైన రాజులను అంతమొందిస్తాను. రావణ సంహారం కోసం రామునిగా అవతరిస్తాను. ద్వాపరయుగంలో శ్రీకృష్ణునిగా జన్మిస్తాను. కలియుగ ఆరంభంలో పాపమోహాలను తొలగించుకోమని హితవు చెప్పడం కోసం బుద్ధుడినవుతాను. కలియుగ అంతాన శత్రుఘాతుకుడైన బ్రాహ్మణునిగా ప్రభవిస్తాను. దూర్వాసా, నా ఈ దశావతారాలు ఆయా అవతారాల్లోని లీలలను చదివినా విన్నా వారి పాపాలు పటాపంచలవుతాయి.
దేశకాల వయో పరిస్థితులను బట్టి వర్ణాశ్రమ ధర్మాలను అనుసరించి ధర్మం అనేక విధాలుగా వేదంచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాల్లోనూ ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణం అనేవి విశ్వజనీనంగా భాసిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణ చేసినందుకుగాను నువ్వు అంబరీషుని శపించింది చాలక తిరిగి మరో ఘోర శాపం ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే. కనుక పునః శపించబోయే ముందు నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను.